2 రోజుల క్రితం దళితులపై దౌర్జన్యం అని చెప్పి ముత్తుకూరు మండలంలో జరిగింది. కానీ దళితులకి అన్యాయం జరిగిందని దాన్ని ఫస్ట్ మేము ముందు తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ ఈ దళితులు జరిగిన అన్యాయం మన సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రుద్దడం తప్పుగా నేను భావిస్తున్నాం. ఆయన ఎప్పుడూ దళిత ద్రోహి కాదు. ఎందువల్లంటే ఎంత జరిగిందో ఏందో దాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించి ఏదైనా జరుగుంటే ఆయన దృష్టికి తీసుకుపోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఆయన మటుకు దీంట్లో దోస్తులు మంచి పేరు కాదు. ఎప్పుడు ఒక విషయం చెప్తున్నాను నేను, ఈ గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్లో ఏ రోజు దళితులకి అన్యాయం జరిగింది లేదు. న్యాయం జరిగిందంటే దళితులకి తెలుగుదేశం గవర్నమెంట్లోని, అన్యాయం జరిగిందంటే వైసీపీ ప్రభుత్వంలో. ఎందువల్లంటే దళితులందరినీ డోర్ డెలివరీ చేసి రోడ్ల మీద పిచ్చోళ్ళు చేసి చంపి సుధాకర్ని అయితేనేమి, ఈ మాస్కులు లేని సుధాకర్ని అయితేనేమి, ఇంకా ఉదయగిరి నారాయణ అయితేనేమి, ఇంకా చాలామంది అనేక దళితుల్ని వైసీపీ ప్రభుత్వంలో చంపడం జరిగింది. అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అందువల్ల ఈ నియోజకవర్గంలో కూడా అదేవిధంగా జరిగింది. అందువల్ల ఇట్లాంటి విషయాలు మా గౌరవనీయ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద రుద్దడం చాలా బాధాకరం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా ఉంటే మేము కూడా దళితులకి కూర్చొని న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని పరిశీలించి మేము చూపిస్తాం. అదే మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేకమైన దాడులు, ఇసుక దాడులు అయితేవి, భూ మాఫీ అయితేనేమి, తర్వాత భూదందాలు అయితేనేమి, గ్రావిలు అయితేనేమి, వాడ్జీ అయితేనేమి, ఇట్లా అనేకమైన అరాచకాలు మన జగన్ ప్రభుత్వం జరిగినాయి. అందువల్ల దళితులకు కూడా ఎస్సీ సప్లాన్ నిధులు ఎత్తేసారు, ఎస్సీ లోన్లు ఎత్తేసారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అన్ని దళితులకి సంక్షేమ పథకాలు అయితేవి అన్నీ చేసింది. అదే చంద్రమోహన్ రెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడు వెంకటాచలంలో ఒక వర్క్షాప్ పెట్టి అన్ని కులాలకి అన్ని వస్తువులు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలని అభివృద్ధి చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరి సంక్షేమానికి ప్రభుత్వం తోడ్పడుతుంది. ఇలాంటి అనవసరమైన అరాచకమైన వాటిని మా మీద రుద్దొద్దని హెచ్చరిస్తున్నాం. అట్లాంటి విషయాలు ఏదైనా ఉంటే మేము సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీసుకుపోయి దాన్ని పరిష్కరించేదానికి సహాయ ప్రయత్నిస్తాం. అందువల్ల ఈ ద్రోహం అంతా చేసింది మన జగన్మోహన్ ప్రభుత్వం. ఈ సర్వేపల్లిలో కూడా కావాలనే వాళ్ళు ఈ విధంగా రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. దయచేసి అవి మానుకొని అందరూ బాగుండేటట్టు చూడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము రాబో దినాల్లో ఎస్సీ సంక్షేమ పథకానికి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాల సంక్షేమ పథకాలు చేస్తుంది. అందువల్ల ఎస్సీలకి ఎలాంటి ఇబ్బంది జరగదని మేము సభాముఖంగా హామీ ఇస్తూ ఈ యొక్క జరిగిన పరిణామాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీసుకుపోయి దాన్ని వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తామని సభాముఖం తెలియజేస్తూ ముగిస్తున్నాం. నమస్కారం అందరికీ మిత్రులారా, మొన్న జరిగినటువంటి ముత్తుకూరులో దళితులపై దాడిని ప్రతిపక్షమైనటువంటి శ్రీ కాకాని గోవర్ధన్ గారు మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద అది ఆయన చేసిన విధంగానే ఆయన పరిగణిస్తూ ఉన్నాడు. ఇది తప్పని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దళితుల్ని ఐక్యత కోసం కష్టపడిన ఉండే పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు, అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తప్ప. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఆ విషయం దళితుల్ని ఏ విధంగా గత ప్రభుత్వంలో దళితులు ఏ విధమైనటువంటి అవమానాలకి, అత్యాచారాలకి, దాడులకు గురయ్యారో రాష్ట్ర ప్రజలు చూశారు, అందరూ చూశారు. కాబట్టి మిత్రులారా, ముత్తుకూరులో జరిగినటువంటి దాడితే మాత్రం అది దాని లోపల జరిగినటువంటి నిగూఢమైన విషయాలు దాగున్నాయి. అవన్నీ ఒక కమిటీ చేసి నిజ కమిటీ చేసి దాన్ని పరిశీలిస్తారు. అదేవిధంగా అదే స్థాయిలో మా నాయకుడి మీద చేస్తున్న కాకాని గోవర్ధన్ గారి విమర్శల్ని మేము తిప్పికొడతా ఉన్నాం దళితులుగా ఇక్కడి నుంచి. ఎందుకంటే కేవలం దళిత పక్షపాతిగా ఉన్నటువంటి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ పార్టీ ఈ విధంగా దళితుల్ని వాళ్ళని భుజాలకు విమర్శించుకున్న పార్టీ టీడీపీ పార్టీ అయితే ఆ పార్టీని కానీ ఆ నాయకులను కానీ మరి విమర్శించడం ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి తగదని చెప్పి ఈరోజు దళిత ఐక్య వేదిక టీడీపీ నుంచి మేము ఆయన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది కేవలం ప్రతిపక్షాల కుట్ర, గోవర్ధన్ గారి కుట్రలాగే ఉంది తప్ప ఇది ఇంకోటి కాదని చెప్పి దళితుల నుంచి మేము ఈ డిమాండ్ని, ఈ ఖండనని, ఈ వ్యతిరేకతని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇది కేవలం ప్రతిపక్షాలు కాకాని గోవర్ధన్ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు తప్ప ఇంకో విషయం లేదని చెప్పి ఈ విషయం సభావేదికగా అందరూ తెలియజేస్తూ ఉన్నాం. అంతే తప్ప ఇది కేవలం దళితుల్ని హింసించిన పార్టీ ఏదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే జగన్మోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మిగతా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు చూశారు. కాబట్టి మీకు ఒక గుణపాఠం తీర్పు ఇచ్చారు మీరు. కాబట్టి
దళితుల్ని రెచ్చగొట్టి దళితుల్ని ఇంకో ఇబ్బంది పెట్టి మీ పబ్బం కట్టుకుంటే అది మాత్రం చూస్తూ మేము సిద్ధంగా లేవని చెప్పి ఈ పత్రిక ప్రకటన ద్వారా తెలియజేస్తా ఉన్నాం. గోవర్ధన్ రెడ్డి గారు, ఇది మీకు తగదు. మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అది మానుకుంటారని చెప్పి దళిత ఐక్యవేదిక నుంచి మేము టీడీపీ నుంచి, టీడీపీ పార్టీ నుంచి, ఎస్సీ విభాగం నుంచి మేము ఖండిస్తా డిమాండ్ చేస్తూ ఉన్నాం.